సలహాదారులు కిషోర్ సార్ గారు మాట్లాడాల్సింది. కులబంధాలందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర షెఫర్డ్ ప్రెసిడెంట్ నాగేష్ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు మల్లన్న గారికి, ఈ మండలాల పెద్ద నాయకులకు, ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి అందోల్ కృష్ణకు నేను ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఒక మంచి ఐటెం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో, ఆయనకి ఎట్లా ప్రేరణ కలిగిందో కానీ అసలైన సేవ ఇది. ఎందుకంటే మనోళ్ళు చాలామంది అమాయకులు కులాన్ని చెప్పి రాయించేటప్పుడు కోల్పోతున్నారు, అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇది ఎట్లయితే మనము కుర్మ కులము రాసేటప్పుడు సర్వేలో కుర్మ అని రాయాలంటే ఒట్టిగా ఆయన సంగారెడ్డిలో కూర్చొని చెప్తే ఎవ్వరు రాయరు. దీని ఒక రకమైన ప్రేరణ చేయాలి. ఎట్లా చేయాలంటే ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తే ఒకరికొకరు ప్రచారంగా పోతున్నారు. ఇప్పుడు మీరు అంతా మేధావులే. ఈరోజు రాత్రికి వచ్చి పొద్దున లేచి చెప్పాలి. మీరు ఎట్లా చెప్పాలంటే, మనం ఇంతవరకు బర్రె పాలు విండినాం, పెరుగు చేసినాం, నెయ్యి చేసినాం. నెయ్యి ఏమో బాపన్ పంతులకి ఇచ్చినాం, చల్లనే మనం తాగింది. ఇప్పుడు మీటింగ్ వింటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి నెయ్యి మనం తినాలి, చల్ల వాళ్ళకి ఇచ్చినాం. ఎందుకంటే అస్సలు రహస్యం మాకు తెలిసింది బిడ్డ. మేము నెయ్యి తింటే మా దమాక్ మంచిగా ఉంటుంది. మా పెద్దలు చెప్పిండ్రు. ఇప్పటిసంది ఎవరికి నమస్తే పెట్టము, గౌరవంగా అయితే పెడతాం. కానీ మేము కూడా కుర్మలమే కాబట్టి టీచర్లే సర్వే చేస్తారు. ప్రతి స్కూల్ టీచర్లు దగ్గరికి సర్వే చేస్తారు. వచ్చి సార్ నమస్కారం సార్ అనే, సార్ ఇగో ఈ గల్లంతా కుర్మవాడ సార్, ప్రతిది కుర్మ సార్. పొరపాటున చదువు రాకపోయి తల్లిదండ్రులు చెప్తే కూడా మీరు కుర్మలు రాయండి సార్, ఇక్కడ యాదవులు ఎవరు లేరు. ఒకవేళ ఒక 2 ఇండ్లు ఉంటా యాదవ్ రాసుకోండి, ఎర్రగొల్లలు రాసుకోండి, కర్రెగొల్లలు రాసుకోండి, నాకు సంబంధం లేదు సార్. మా కుర్మ జాతికి మాత్రం దయచేసి మీరు సర్వే మొత్తం అయిన దాకా కుర్మని రాయించారని ఇది చెప్పవలసిన బాధ్యత మనందరి. మరి చాలా విషయాల్లో మరి నేనైతే బీరప్పల జాతరకు వస్తే సంతోషం అయితే లేదో మీ అందరినీ చూసి అంతకంటే ఎక్కువ సంతోషమైంది. మీరు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మరి ప్రచారం ఎట్లా చేయాలి సార్ అనేది ఒక వస్తుంది. చిన్న కథ చెప్తా సార్, మీరు అవకాశం ఇస్తే చెప్తా, సమయం అయితే మళ్ళీ పోవాల్సి వస్తుంది. అయితే ఒక బ్యాంకులో ఆమె కసుగుడుస్తున్నది. రోజు మీకు నెల జీతం ఇవ్వాలి. బ్యాంకు మేనేజర్కి అడిగింది, సార్ నాకు జీతం ఇస్తే పోతా సార్. లేదా మధ్యలో బ్యాంకులో పైసలు లేవు, తర్వాత ఇస్తాను. ఆమె ఊకున్నదా? ఇంకొక ఆమె తోవలగలిసింది. మన ఎక్క ఆడిపోయినామంటే ఇంకో సార్తాకి పోయింది, బ్యాంకులో పైసలు లేవంట అని. ఆమె ఊకున్నదా? ఇంకొకరు చెప్పి బ్యాంకులో పైసలు లేవంట. ఇదేమరి బ్యాంకులో పైసలు లేవు? ఈ ఆడోళ్ళు ఊకుంటారా? ఇంట్లో పోయి రాత్రి చేనులకి వెళ్ళి రాగానే, ఓ అయ్యా నువ్వు 10,000 పెడితే కదా బ్యాంకులో పైసలు లేవంట. వీడు అడుగు మీద కూర్చున్నాడు. పోయి రామాన దాయా అన్నాడు. ఏమో గుస అవుతున్నది, పైసలు లేవంటే నేను మొన్న 1,00,000 పెట్టినా. ఇంకెట్లయితే పొద్దుగాల పాస్బుక్ తీసుకున్నారు, మనిషికి ఒకటి బ్యాంకులో లైన్లో నిలబడ్డారు. ఆడు మేనేజర్ సూట్ కేసు తీసుకొని వచ్చాడు. డ్యూటీకి వస్తాడు కదా, ఏమయ్యా తెరువు మాకు రాత్రి తెలిసింది సంగతి. ఏం తెలిసిందా? ఇంత పైసలే లేవు, ఆ పైసలు నాకు ఇస్తే సక్కగా, లేకపోతే తోముతో ఏంటి ఇది? వాడు వీడు కొట్టు, పోలీసు వచ్చే, మిలిటరీ వచ్చే, ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్ వచ్చే. ఏమైందా? ఏం కాలేదు సార్ అంటే, బ్యాంకుల పైసలు లేకుండా చేసేది సార్, నాకు రాత్రి తెలిసింది. ఏంది వాయిదా? ఏమో సార్, నాకేం మేనేజర్ అంటే నాకేం తెలియదు సార్. నేను రాగానే బ్యాంకు తర్వాత తెరుస్తున్నా లేదో టీ తలపాన బట్టి. ప్రచారం అంటే గట్లయితే ఇక ఊరు ప్రచారం అయింది. మీరు కూడా రాత్రి నుంచి కుర్మ అని రాయిస్తే మొత్తం ఈ పుల్కల్ మండల్, చౌటకూరు మండల్, ఇది మనం చేసేది. ఇట్లా చేయాలి మనం. అందు గురించి చాలా ఉన్నాయి చెప్పేటి, కానీ ఇక మస్తు అనుకున్నా. ఇక పెద్ద సార్లు మీరే చెప్పిండ్రు. అయితే మాకు శ్రీరాములు సార్ అంటే డిప్యూటీ కలెక్టర్, మీరు పెద్దోళ్ళు చూసిండొచ్చు. ఆయన కలెక్టర్ రిటైర్డ్ అయినాక ఊరు తిరిగింది. పెద్ద మనిషి, చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. సంగారెడ్డి ఆయన చెప్తుండే, ఏమయ్యా అది వాళ్ళు డప్పు కొడితే, మాలో డప్పు కొడితే ఒక్కటే దిక్కు కొట్టి ఎస్సీ సాధించారు. మరి మనం ఎన్ని దిక్కులో కొడుతున్నాం? 2 దిక్కులో కొట్టి సాధిస్తలేమా? ఇదేం జన్మబాయ్? మనం తప్పకుండా సాధించాలి. మనం ఏముట్లా తక్కువలేము. పైసతోటి ఉన్నాం, విలువతోటి ఉన్నాం, భూమితోటి ఉన్నాం, నడుము గట్టిగా ఉన్నాం. ఇంకా అందు గురించి మనం సంఘపరంగా విలువతోటి ఉన్నాం. చాలామంది కర్ణం రామచంద్రరావు మంత్రి చెప్తున్న ఉడతమల్లేశ్వర మీటింగ్ పెట్టినప్పుడు, అన్ని కులాల కంటే ధర్మమైన కులం ఏ కులం? కులం. ఇంతకంటే ఏం కావాలి మనకు?
ఏ హరీష్ రావు అను కేసీఆర్ కూడా బాధపడతాడు కుర్మల గురించి. పైసలు ధర్మంగా అప్పిస్తే కూడా ఇంటికి పోయి తెచ్చిస్తారు. ఇంత స్వతంత్రం ఉన్నటువంటి కులంలో మనం తీవ్రంగా నష్టపోతున్నాం. ఎట్లా నష్టపోతున్నాం అంటే మీరు చూడండి, ఊళ్ళో ఒకప్పుడు మాలోళ్ళు మాదిగోళ్ళకు చాలా చిన్న చూపు చూస్తారు. వాళ్ళు పటేళ్ళ లెక్క ఫీల్ అవుతారని మాదిగోళ్ళు చాలా విషయాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పుడు మందకృష్ణ వాళ్ళ పుష్పం పుట్టినట్టు పుట్టింది. అట్లనే మన కృష్ణ కూడా ఇప్పుడు పుట్టింది ఇలా కుర్మరాయ. ఇప్పుడు ప్రతి మాదిగోడు మాదిగా రాస్తున్నా లేదా? మరి మనం ఏం రాయాలి? బస్. మనం ఏ పార్టీకి విమర్శిస్తలేం, మనము ఏ పటేళ్ళకి తిడతలేం, ఏ రెడ్డిలకు తిడతలేం, వేరే కులాలకు తిడతలేం. మా కులం మేము చెప్పుకోవడానికే మేము కుర్మ సార్ అనాలి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదివిన జోగిపేటలో ఏం సంఘం ఉన్నది? మరి ఇంకేం కావాలి మనకు? 1953 1600 కంటే చరిత్ర మన దగ్గర కుర్మ సంఘం హైదరాబాద్లో ఉన్నది. మీకు అందరికీ తెలుసు. యాదవ సంఘం ఎక్కడ లేదు, అక్కడ లేదు. అయితే ఇక్కడ గ్యాంబ్లింగ్ అవుతున్నది. మనకు ఏం చేస్తున్నారంటే యాదవ్స్ కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మినిస్టర్ల దగ్గర పోయి, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, సార్ మేము ఇంతమందిని యాదవ్లు నేను చెప్తాను, కూర్వలను తీసుకుపోయి ఆ సంఖ్యలు కలుపుతున్నారు. కరెక్టా కాదా? మరి మనకు అన్యాయం అవుతుంది కదా. అందు గురించి ఆ కృష్ణ తపనదే. ఇప్పుడు ఇంత దూరం నగేశాన్ని వచ్చిందంటే ఇది వాస్తవమైన సమస్యనే, ఇది ఒక రోగం లాంటిదే. దీన్ని ఛేదించాలి. ఈ పుల్కల్ మండల్, చోటకూరు మండలికి వెళ్ళి స్టార్ట్ కావాలి. మీరు స్టార్ట్ చేసింది అనుకోండి, రాయకోడు ఇంకా కొయ్యూరు ప్రతి మండలాలు చేసి ఏం లేదు, మా ఊరికి వచ్చిన సర్వేయర్కు దండం పెట్టి, సార్ మేమంతా కుర్మ, మనం కుర్మ వల్ల చాలామంది ఎక్కడ నష్టం జరుగుతుందంటే స్కూల్ టీచర్ని అడగాలి. మీరు రిజిస్టర్ చూడండి, నేను కూడా టీచర్ని. అక్కడ ఏం రాసిరు? గొల్ల అని రాసి పిలిచి అడిగితే ఏమయ్యా అంటే మాకు తెలియదు సార్. ఇక తప్ప మాఫీ అయిపోయి కాదయ్యా కుర్మ చేయాలి. సరే ఇప్పుడు రాసిరు, చేసినాం. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం వచ్చినప్పుడు 2 సీట్లు ఉంటాయి ఉద్యోగం. అందులో ఏమవుతుంది? బీసీ బీకు ఉంటుంది, బీసీ ఏకు ఉంటుంది. బీసీ డి తెచ్చుకున్నాడు అనుకో మనోడు, అమ్మ నా జీవితం నాశనం చేసాం మా అప్ప. అప్పుడు గొల్ల రాపిచ్చాడు, సార్ ఏం చేయాలి? ఉద్యోగం క్యాన్సల్ అయ్యి. నా దగ్గరికి వచ్చినాయి చాలామంది. అందు గురించి నేను ఏమంటున్నాను, ఇప్పుడు హైదరాబాద్లో కూడా మన కుర్మ సంఘం ఉంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కొత్తగా షటిల్ అయిపోతాం, మనం ఆడ బతకని పోతాం. మేము కుర్మల్లం సార్ అంటాం. అంటే ఆయన ఆఫీసర్ అంటాడు, నేను కొత్త, నువ్వు నాకు కొత్త, నీ కుర్మని నాకేటే తెలుసు. అప్పుడు నగేష్ అన్న దగ్గరికి పోయి లెటర్ తెస్తారు, సర్టిఫికేట్ రాసిస్తారు లెటర్ ప్యాడ్ మీద, అయ్యా ఈయన మా కుర్మ కులస్తుడే అంటే అప్పుడు ఆ లెటర్ పెట్టుకొని కులం ఇస్తారు. మరి అంత మంచి కులాన్ని మనది ఏమున్నది? బాగా ఆలోచించండి. మల్లన్నకు బొట్టు అడ్డం పెట్టు, వీరప్పరకు బొట్టు అడ్డం పెట్టు, విష్ణు యాదవ్స్కేమో పొడుగు పెట్టు, గింతే తేడా. కుర్మలది ఏమన్నదంటే అడ్డం కొట్టు. ఈశ్వరుని భక్తులం మనం, ఈశ్వరుని భక్తులం. వాళ్ళు వైష్ణవులు, శ్రీకృష్ణుని భక్తులు. వాళ్ళ తప్పనకు వచ్చినాం. అందు గురించి మన క్యాస్ట్ బీసీబీ అమృతం లాంటి రిజర్వేషన్ ఇచ్చింది బీసీబీ, దాన్ని ఉంచుకో. మనం అంత పెద్దగా అయినాం, మనకు అవసరం లేకుండా రేపు మన మన్మలు పిల్లలు వాళ్ళకంటే రాపియాలి బీసీబీ అని రాపిస్తే వాడు జన్మలో మా తాత మా కులం పేరు రాపిచ్చిండు అంటాడు. కాబట్టి ఈ కులాన్ని మాత్రం తప్పకుండా ఒట్టికి కాదు ఇది. మీరు ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ అన్నట్టు, మౌత్ టు మౌత్ ఏడ కూర్చున్నా, మీ చుట్టాలకు, మీ జాతరలు పోని, పెళ్ళిళ్ళు పోని ఏడ కూర్చున్నా, అరే భయ్ మనకు చాలా నష్టం అవుతుంది, ఈ కుర్మ బీసీబీ రాపియాలని తెలియజేయాలని మనకు ప్రార్థిస్తున్నాను.